డ్రై ఫ్రూట్స్ అనంగానే హెల్దీ ఫుడ్ అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ ఆ హెల్దీ ఫుడ్ కూడా చాలామందికి డ్రై ఫ్రూట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్స్ చిక్కీ, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసుకునే ప్రోటీన్ పౌడర్ మాత్రమే తెలుసు కదా. కానీ అలా కాకుండా అదే డ్రై ఫ్రూట్స్తో కారప్పొడి చేస్తే ఎలా ఉంటుంది? హలో అందరికీ, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో తయారు చేసుకుని కారప్పొడి రెసిపీ అండి. ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక మందంగా ఉండే కడాయి తీసుకొని దానిలోకి ఒక చిన్న కప్పు నిండా గుమ్మడికాయ గింజలు, అదే చిన్న కప్పుతో పుచ్చకాయ గింజలు, సేమ్ అదే క్వాంటిటీ, అలానే అదే చిన్న కప్పుతో కొన్ని జీడిపప్పు ముక్కలు, అదే చిన్న కప్పుతో సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. అలానే కొన్ని బాదం పప్పులు, అలానే కొన్ని పిస్తా పప్పులు, కొన్ని అయితే ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇవైతే హెల్త్కి చాలా మంచిది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా అలానే ఇవి మొత్తము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. దీనిలోకి నేను నువ్వులు యాడ్ చేయాలి. నువ్వులు కొంచెం తొందరగా వేగితాయి కాబట్టి అది లాస్ట్లో యాడ్ చేద్దామని ఆపేసాను. ఈ విధంగా అది ఫస్ట్ కొంచెం వేయించిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే ఇందులోకి పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మంటను మాత్రం లోలో పెట్టుకుని కాస్త ఎర్రటి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఒకవేళ మీకు అలా అర్థం కావట్లేదు అనుకుంటే లాస్ట్లో మనం నువ్వులు యాడ్ చేసాం కదా, ఆ నువ్వులు అలానే ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఆ వేడికి పైకి ఎగురుకుంటూ వస్తాయండి. ఆ టైం వరకు మాత్రం వేయించండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారితేనే కారప్పొడి బాగుంటుందండి. అందుకే పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే పెన్లోకి ఇక్కడ మీరు తినే కారం బట్టి మిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మా కోసం కాకుండా మా పిల్లల కోసమని కారప్పొడి తయారు చేస్తాను. అందుకని చాలా తక్కువ కారం తింటారు కాబట్టి పిల్లలు ఎవరైనా సరే కొంచెం మిర్చి యాడ్ చేసుకున్నాను. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే కాస్తంత ఎక్కువ మిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేయించుకున్న ఈ మిర్చిని అలానే ఆ డ్రై నట్స్ మొత్తాన్ని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని ఈ మిర్చి కూడా చల్లారే వరకు మొత్తం చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్లోకి ఈ నట్స్ మొత్తాన్ని వేసుకుని మంచిగా మెత్తగా పొడిలాగా పట్టుకోవాలి. ఇవి మాత్రము పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రం మిక్సీ పట్టుకోవాలి. కాస్త వేడిగున్న టైంలో కనుక మీరు మిక్సీ పట్టుకుంటే దీనిలో ఉన్న ఆయిల్ కంటెంట్ వల్ల అది మొత్తం క్రీమీగా అయిపోతుంది. ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకుంటే మిక్సీ పట్టుకుంటేనే కరెక్ట్గా పొడి అవుతుంది. ఒకటేసారి ఎక్కువలో పెట్టేసుకుని హైలో తిప్పుకున్నట్లయితే అది ముద్దగా అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత దానిలో కాస్తంత కల్లుప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ అలానే కాస్తంత వెల్లుల్లిపాయ రెబ్బలు ఈ విధంగా మళ్ళీ దానిలో కొంచెం యాడ్ చేసుకుని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ యాడ్ చేసుకున్న చిన్న మిక్సీ జార్లో అవ్వలేదండి, నేను అందుకని వేరే దానిలో చేంజ్ చేసుకున్నాను. సో ఈ విధంగా నేను చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత మాత్రం మెత్తగా పొడయింది. దీనిలో ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. నేను ఫస్ట్లో జీలకర్ర యాడ్ చేశాను, ఆ జీలకర్ర తీసుకున్న క్లిప్ మిస్ అయింది. సో అందుకే నేను చెప్పలేకపోయాను. దీనిలోకి కొంచెం జీలకర్ర వేసుకుంటేనే ఆ కారపొడికి మంచి వాసన వస్తుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా రెసిపీ అయిపోయిందో. చాలా వరకు పిల్లలకి హెల్దీ అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ చిక్కీ, లడ్డు, ప్రోటీన్ పౌడర్ చేసి పెడతారు కదా, అలాంటి వాళ్ళు తిన్నప్పుడు కారపొడి రూపంలో ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు చాలా కమ్మగా ఇష్టంగా తినేస్తారు. మనం దీనిలో కారం కూడా చాలా తక్కువ వేసాం కాబట్టి వాళ్ళకి మన చిన్నపిల్లకైతే వేరే కర్రీ చేసి పెడతాం కదా, ఆ కర్రీలోకి మీరు రెగ్యులర్గా వేసుకునే కారం కన్నా ఈ కారపొడి వేసి మీరు రెసిపీ చేసినట్లయితే వాళ్ళు చాలా ఇంకా ఇష్టంగా తినేస్తారు. చాలా హెల్తీ రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.